అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాఘ పూర్ణిమ విశిష్టత తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాఘమాసంలో మాఘ పూర్ణమి రోజున గంగా జలంలో శ్రీ మహావిష్ణుమూర్తి ఉంటాడని అంటారు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం ఉంటుందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈసారి మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకతలేంటి, పూజా విధానము, వాటి వివరాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 గంటలకు పూర్ణిమ తిథి ముగింపు ఫిబ్రవరి 12 సాయంత్రం 7:22 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం ఆచరిస్తే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ విశిష్టత. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మన నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి వ్రత కథ. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెబుతారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయడం వల్ల మనకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించవద్దు. ఎందుకంటే దీనివల్ల మన మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు. షేవింగ్, కటింగ్ కూడా చేసుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించవద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చంద్రదోషం నుంచి విముక్తి కోసం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలతో పంచదార, బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు మాఘమాస పౌర్ణమి రోజు స్వయంగా గంగ యందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ ఈరోజు పుణ్యనదులు, సముద్రంలో స్నానం చేయాలి. వీలు కాని వారు వారి గృహాల్లో గంగాజలంతో శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుడిని, సూర్యభగవానుడిని,
గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం తెలియజేస్తుంది. మాఘపూర్ణిమ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాలకు 1,000,000 రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం. ఈరోజు నూతన వస్త్రములు, కంబళ్ళు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలిగే శక్తి అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.